చిన్నంగా వెళ్ళంగా సర్ది దెబ్బ చేసుకొని ఆవుల మందకాడికి వస్తుంటే ఆవుల మందకాడ ఉన్నాడు కులాన మాలవాడు మాల రావన్న అచ్చేడి అడవిల్ల సరోజనమ్మని కళ్ళ చూసనా అయ్యయ్యో ఓ సెల్లే సరోజనమ్మ ఈ ఎల్ల చెడిగంతా దురుబుద్ధి పుట్టినట్టుగా ఈ ఆవుల మంద కాడికి నువ్వు ఎందుకు వచ్చినావు సెల్లే అంటే అన్నారావన్నా నా అన్నల వెనకాడికి వెళ్ళి నా వదిలిన ఇంటికాడ పని మనుషులు కంటే ఈయన ముదుతున్నారయ్యా నాకు అన్నం పెట్టక నాకు నీళ్లు పోయక ఎడలేని పనులు చెప్పించిండ్రు నాతోటి ఎన్నో పనులు ఏమించుకున్నారు వాళ్ళ బట్టలు విండిపించుకున్నారు ఆకిళ్ళు ఊడిపించారు వదనాలు వరిపించారు బోర్లు పొగలు వేపించారు అయ్యా నన్ను బరల పెండ ఆవుల పెండ దియ్యమన్నారు నన్ను ఎడలేని బాధలు పెట్టిరు నాకు ఇక్కడ అన్నం పెట్టలేదు అదే నీ కాళ్ళు మొక్కుతా నాకు అన్నం పెట్టమంటే ఆవుల మంద కాడికి పోతేనే నీకు సద్ది కట్టి పంపుతాను అంటే ఆ సద్ది పట్టుకొని నేను ఆవుల మంద కాడికి వచ్చింది అన్నా అన్నా రావన్నా ఇళ్ళ పొద్దు దాకా నీ ఎంబడి ఆవుల మంద ఎంబడి నేను వస్తానంటే వద్దు వద్దు సెల్లెల సెల్లె సరోజన సెల్లె సరోజనమ్మ ఇయ్యలను ఆవుల మంద కాడికి వచ్చినట్టు నీ ఏడుగురు అన్నలకు తెలిస్తే నా తారక తలికాయ కొత్తరు మీ అన్నలు వద్దు సెల్లె ఎల్ల ఎవరు రాకున్నా కైకిళ్ళు